మీడియా ప్రపంచానికి స్వాగతం. ఇది ఎన్ఎం మీడియా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని పరిశీలించేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక ముందున్న ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మాటలు వింటున్న మీ పిల్లలు మీకిష్టులుగా, కేవలం మీకిష్టులుగా, మీ చిత్తాన్ని చేసే పిల్లలుగా, లోకాన్ని దాని ఆలోచనలను ప్రక్కన పెట్టి మిమ్మల్ని గౌరవించి మహిమపరచడంలో ప్రభువా, ఎటువంటి పరిస్థితులైనా, ఎలాంటి స్థితిగతులు మాకు ఉన్నా మిమ్మల్ని అనుసరించడంలో, ఆరాధించడంలో, ఆత్మలో ప్రభువానైనా ఆనందించడంలో ప్రతి వారు వెనకడుగు వేయకుండా, విసుక్కుంటా, విశేషంగా తండ్రి మీ పట్ల ముందుకు రావడానికి సహాయం చేయమని ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన మీ సన్నిధి చేరి విని దాన్ని నెరవేరుస్తానని మహిమ చెల్లిస్తూ, కొంతకాలం నేను కొంతసేపు మీ మాటలు ధ్యానించబోతున్నా మీ ఆత్మ సహాయం చేయండి. ప్రతి వారు మీ ఆత్మానుసారంగా ఆ సంగతులు అలా ఉన్న వాళ్ళు చూసుకొని వాక్యాన్ని బట్టి తండ్రి పరిశీలించుకొని ప్రవర్తించే కృపనివ్వమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియులారా, ఈరోజు మనం ఉదయకాల సమయంలో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటూ మాట్లాడాను. అందుబాటులో ఉంటే చూడండి. ఇది అయితే ఈ టాపిక్ ద్వారా మనం ఏం నేర్చుకుందాం అంటే, సంక్రాంతి క్రైస్తవులు కొందరు చేయొచ్చు అంటారండి. అలా చేయొచ్చు అంటున్న వారిలో మొదట కొన్ని వాయిస్ వినిపిద్దాం. మీకు అర్థమవుతుందా? సంక్రాంతి ఒక్కటే మన పండగ. ఎస్, మనకు కూడా ఉంది హార్వెస్ట్ ఫెస్టివల్. బైబిల్ గ్రంథం చెప్తోంది కోతకాలపు పండగ సంక్రాంతి. సంక్రాంతి అన్ని సంస్కృతుల్లో ఉంది. దీని వెనక ఏ విగ్రహము లేదు, ఏ దహనము లేదు, ఏ రావణాసుడు లేడు, ఏది లేదు. అర్థమవుతుందా? ఇది 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 మనం తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇది ప్రవీణ్ పగడాల మాట్లాడిన మాటలు. సంక్రాంతిలో ఏ రావణాసు దహనం లేదు, ఇంకేది లేదు, మనం అయితే సంక్రాంతి చేసుకోవచ్చు అన్నారు. ఇంకొందరిని చూపిస్తాను. ఇంకొందరు ఎలా చేస్తున్నారో చూద్దాం. వీళ్ళు పాస్టర్ గారులు అందరూ వచ్చేవట్ట చేరి డప్పు కొడుతున్నారండి. కాకపోతే వీడియో చూపెట్టలేదు, ఎడిటింగ్లో చేసి పెడతాను అవన్నీ. మీరు చూడండి, చర్చి పాస్టర్లు అందరూ కలిసి ఏం చేసి డప్పు కొడుతున్నారు. ఇది లాగిన్ చేయమంటుంది. ఇది వేరే అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ చేయలేకపోతున్నాను. ఇగో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఈ వీడియోలో పాస్టర్ గారులు అందరూ కలిసి వాక్యాలు చదువుతూ సంక్రాంతి రోజు ఏం చేస్తారు? పొంగలట. దాన్ని ఏం చేశారంటే కొండ పెట్టి చుట్టూరు చెరిగారలు పెట్టి పాలు పొంగిస్తాను, ఏం వండిస్తానో తెలియదు. ఈ ఆర్సీఎం వాళ్ళు ఇదండి. అంటే మన వాళ్ళు ఏమయ్యారంటే సంక్రాంతి అయితే చేయడానికి సిద్ధపడిపోయారు. మన క్రైస్తవుల్లో కూడా కొందరు చేశారు కదండి, అనకూడదు. కానీ డీజెస్ దినకర్ అని కొడుకు కూడా ఏం చేసి తెలుసండి,
సంక్రాంతి రోజు వెళ్ళి ఎవరు పాలు దినకరన్ కొడుకు డీజెస్ దినకరన్ కొడుకు పాలు దినకరన్ కొడుకు కూడా వెళ్ళి సంక్రాంతి చేశాడు. విపరీతంగా ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్రోల్ అయ్యాడు. సో ఇంతకీ మన క్రైస్తవులు సంక్రాంతి చేయకూడదా? ఈ ప్రవీణ్ పగడాల మాటల ప్రకారంగా ఇది కోత పండుగనే, కోత పండుగ తప్పేటి బైబిల్లో చేయలేదా అని అంటారు. చేయకూడదు. ఇంతకీ సంస్కృతి సాంప్రదాయాలు మనం గౌరవించకూడదా? ప్రియులరా, దీని గురించి మనం ఈరోజు అయితే తెలుసుకుందాము. సంక్రాంతి అనేది బేసిక్గా దాని అర్థం ఏంటో తెలుసా? సంక్రాంతి అంటే చెప్పండి. సంక్రాంతి అంటే ఏంటి? బైబిల్ ఎక్కడైనా సంక్రాంతి గురించి రాయబడిందా? మరి ఎలా చేయొచ్చు అంటున్నాడు ప్రవీణ్ పగడాల. ఆయన లేకపోయినప్పుడు కానీ ఆయన నేను మాటలు కూడా ఉంటాయి కదా, తెలిస్తే కదా ఎందుకు చేయమంటున్నాడు. యాక్చువల్గా సంక్రాంతి అనేది అంటే ప్రధాన హిందూ సాంప్రదాయ వ్యవసాయ పండుగ. అవునా? వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు ఈ పండుగ సంక్రాంతి? ఈ జనవరి నెలలోనే చేస్తారు. ఎందుకు జనవరి నెలలో చేస్తారంటే, మరి మార్చిలో ఉగాది వస్తే అప్పుడు చేసుకోవచ్చు కదా, కొత్త సంవత్సరాన్ని అప్పుడు సంక్రాంతి ఇప్పుడే ఎందుకు చేయాలంటే సూర్యుడు దీనికి సంబంధం ఉంది. సూర్యునికి దీనికి సంబంధం ఉంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సందర్భాన్ని ఆధారంగా చేసుకొని ప్రధానంగా హిందూ సాంప్రదాయ వ్యవసాయ పండుగ అయితే ఇది. అంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు కాబట్టి, అంటే చలిపోయి వెచ్చదనం వస్తుంది, పైగా పంటలన్నీ ఈ కాలానికి ఏమవుతున్నాయి, చేతికి వస్తున్నాయి కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని అయితే ఈ పండుగ చేస్తున్నారు. సో బైబిల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు పంట చేతికి వచ్చిందని చెప్పి ఏం చేస్తున్నారు, వ్యవసాయదారులు అందరూ కలిసి ప్రధానంగా ఆ పండిన పంటను తీసుకొచ్చి వాళ్ళ దేవుడి దగ్గర అయితే పెట్టుకొని సంతోషిస్తారన్నమాట. అందుకని చెప్పి వాళ్ళు దాన్ని సంక్రాంతికి వాల్యూ ఇస్తారు 3 దినాలు. సరే, బైబిల్లో ఇలాంటి ప్రవీణ్ పగడాలు చెప్పారు కదా, ఏం చెప్పారైనా? బైబిల్లో కూడా ఉన్నాయి కదండి, పంట చేతికి వచ్చినప్పుడు చేసుకోమని ఉందా లేదా? అది ఉంటా దీనికి సంబంధం ఉందా లేదా, అసలు మనం చేయకూడదు అనేది ఈరోజు అయితే తెలుసుకుందాం. చూడండి, బైబిల్లో కూడా ఎలాంటి పండుగలు ఉన్నాయి, కాకపోతే ఆ పండుగ ఈ పండుగ ఒకటైతే కాదు. బైబిల్లో ఇశ్రాయేలుకి ఇచ్చిన దేవుడు పండుగలు ఏమున్నాయంటే, ఒకటి పాసోవర్, రెండోది ఏంటండి పులియని రొట్టెల పండుగ, 3 పెంతెకొస్తు పండుగ, 4 తుర్పారి పండుగ, ప్రాయశ్చిత్త దినం, గుడారాల పండుగ. ఇవన్నీ కూడా బైబిల్లో పండుగలు ఉన్నాయి. కాకపోతే సూర్యుని యొక్క రాశి మార్పు ఆధారంగా అయితే పండుగలు ఇవ్వలేదండి దేవుడు ఏది ఇచ్చినా దేవుడు తన ఆలోచన ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా ఇశ్రాయేలుకి అయితే ఇచ్చినట్టుగా ఆయన జ్ఞాపకార్థంగా, ఆయన కార్యాల జ్ఞాపకార్థంగా ఈ బర్త్డే కానీ మరొకటి కాదు. పస్కా పండుగ ఎందుకు ఇచ్చాడు? ఐగుప్తీయుల్లో నుంచి ఇశ్రాయేలు వేరు చేసినప్పుడు దేవుడు వేరు చేశాడనే దాని గురించి చెప్పడానికి ఏం చేశాడండి? పాసోవర్, పస్కా అయితే ఇచ్చాడు. అంతేగాని అది సూర్యుని గమనాన్ని బట్టి కానీ పంట చేతికి వచ్చిందని బట్టి అయితే కాదు. కాబట్టి ఆలోచించండి, బైబిల్ మనకి చాలా స్పష్టంగా చెప్తుంది సూర్యుని గురించి ఆరాధించచ్చా, ఆరాధించకూడదా. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుకి అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం నుంచి 4:19 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం నుంచి 4:19 చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4:19 చదువుదాం. 4:19 అమ్మా. సూర్య చంద్ర నక్షత్రమునైన ఆకాశ సైన్యమునైన చూచి మరల కొలపబడి నీ దేవుడిని యెహోవా సర్వాకాశం క్రిందన సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపుకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. అంటే ఏం చేయకూడదట? ఈ సూర్యుని గురించి, చంద్రుని గమనాన్ని గురించి, సూర్యుని గమనాలు బట్టి ఏ పండుగలు అవి చేయకూడదురా నాయనా, వాటికి నమస్కరించకూడదురా నాయన అని ఏం చెప్పాడు దేవుడు క్లారిటీగా? ఇశ్రాయేలీయులకు ఒకనాడైతే చెప్పాడు. అంటే సృష్టిలో జరుగుతున్న కార్యక్రమాలు బట్టి కాకుండా సృష్టికర్తను ఆరాధించాలని అయితే స్పష్టంగా చెప్తున్నాడు. అంతేనా? ఇక్కడ గమనిస్తే అయితే క్రైస్తవులు సంక్రాంతి జరుపుకోవచ్చా? క్రైస్తవుల విశ్వాసం ఏంటి? వారి నిర్ణయాలు ఏంటి? సంక్రాంతి అనేది ఈ దేశం యొక్క సాంప్రదాయం, సంస్కృతి. ఈ సంస్కృతి సాంప్రదాయాలని మనం గౌరవించవచ్చు, కానీ జరుపుకోవాలని అయితే లేదు. నీ ఇరుగు పొరుగు వారు హైందవ సోదరులు వాళ్ళు సంక్రాంతి జరుపుకుంటే స్వాగతించండి, సంతోషంగా వాళ్ళు ఉన్నాయని తప్పులేదు కదా. ఈ తప్పు అని మాత్రం వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేయకండి, అది వాళ్ళ ఇష్టం. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళ సాంప్రదాయాలు గౌరవించాలి, విలువేవాళ్ళు, కానీ దాన్ని హేళన చేయకూడదు, దాన్ని తౌలనాడకూడదు. అట్ ద సేమ్ టైం నువ్వైతే చెయ్యకూడదు. చెయ్యచ్చా? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదంటే
రోమిలు రాసిన పత్రికలో మనకి స్పష్టంగా చెప్తాడు. 1వ అధ్యాయంలో కావచ్చు, 14వ అధ్యాయంలో కావచ్చు, ఏం చెప్తారో తెలుసా? 14వ అధ్యాయం చూద్దాం, 5-6 వచనాల్లో. రోమిలు రాసిన పత్రిక ఒకడు ఒక దినము కంటే మరొక దినం మంచిదని ఎంచుచున్నాడు. మరొకడైతే ప్రతి దినము సమానమనే ఎంచుకుంటున్నాడు. అంటే ఈ దినాలకి ఏమైనా ప్రాముఖ్యత ఇస్తారా? ఈరోజు సూర్యుడేమో ఏమంటారు, అది రోహిణీ కార్తెలో ప్రవేశించాడు. రోహిణీ కార్తె ఎప్పుడు వస్తుంది? కరెక్ట్గా మే నెలలో వస్తుంది. ఆ రోహిణీ కార్తెలకి ఏమవుతుందంటే, కార్తెలు ఉంటాయి కదా, తెలుగు కార్తెలు తెలుసు కదా మీకు, అవునా? రోహిణి, కృతిక, మృగశిర, ఆరుద్ర తెలుసు కదా. తెలుగు స్టూడెంట్స్ అందరూ ఉన్నారా? అందరూ ఇంగ్లీష్ అయినా. ఈ రోహిణి కార్తె వచ్చినప్పుడు ఎండలు పగిలిపోతాయి. ఎండ ఎలా ఉంటే రోడ్లు కూడా పగిలిపోతాయట. ఇలాంటి ప్రకృతి సంబంధమైన దినాలు ఒకటి ఉంటాయండి కొన్ని ప్రత్యేకంగా. ఈ దినం నుంచి కార్తె ప్రారంభమవుతుంది, ఏ దినం నుంచి ఇది ప్రారంభమవుతుంది, కాబట్టి ఇప్పుడే మనం దీన్ని పండగ జరుపుకోవాలని అలాంటివి చేయకండి. ఎందుకంటే ఒక దినానికంటూ ప్రాధాన్యత, ప్రాముఖ్యత క్రైస్తవులు అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుని దృష్టిలో అన్ని దినాలు సమానమే. క్రైస్తవుడు ఎలా ఎంచుకోవాలంటే అన్ని దినాలు సమానంగా ఎంచుకోవాలి. కానీ ఒక దినం ప్రత్యేకమైన దినం, ఈ దినం మంచి దినం కాదు, ఇది చెడ్డ దినం అయితే ఎంచుకోకూడదు. ఎవడైనా దినాన్ని ప్రత్యేకంగా భావిస్తాడు ప్రభువు కోసమే భావించాలి. ఎవరి కోసం భావించాలి? ప్రభువు కోసమే భావించాలి, కానీ తన సొంతం కోసం, తన ఆలోచన కోసం అయితే భావించకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు గమనించండి. అలాంటప్పుడు మరి ఈ సంక్రాంతి గురించి దీన్ని ప్రత్యేకంగా చేసుకోమని ఆలోచన ఉందేంటి? మరి ఎందుకు చేస్తున్నారు క్రైస్తవులు? క్రైస్తవ విశ్వాసం సృష్టికర్తపై ఉండాలి, కానీ సృష్టి కాలంలో జరుగుతున్న మార్పులపై మాత్రం అయితే ఉండకూడదు. ప్రియులారా, మీరు బాగా ఆలోచించగలిగితే ఈ సంక్రాంతి అనేదాన్ని ఆనందంగా జరపడం కానీ రైతుకి అది లాభాన్ని తీసుకొచ్చి పడుతుంది. పంట అంతా అమ్మేసి ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబానికి కావాల్సిన పండించుకొని మిగతాది ఏం చేస్తారు? అమ్మేస్తారు. అలాంటప్పుడు దాన్ని మనం ఇంత హైలైట్ చేయవలసిన నెసెసిటీ అయితే లేనే లేదు కదా. ఆలోచించండి. పండగ చేయడం వల్ల మనకు రక్షణ వస్తుందా? పండగ ఆచరించడం వల్ల రక్షణ వస్తుందా? లేదంటే పండగ చేయకపోవడం వల్ల పాపం వస్తుందా? రక్షణ రాదు, పాపము రాదు. అలాంటప్పుడు మరి మన అంతరాత్మని ఎందుకు నొప్పించుకొని చేయాలి? ఎవరైనా నేను పిలిస్తే ఏం చేయాలి? ఇష్టం ఉంటే వెళ్ళు, లేదంటే మానే. కానీ నీ అంతరాత్మకు విరోధంగా, అవునా, పాపం చేయడానికి కానీ దేవుని ఆజ్ఞ విరుద్ధంగా మాత్రం అయితే వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయంటే ఇంకా చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూసిన వీడియో క్లిప్లో బహుశా తమిళ వాయిస్ వినబడుతుంది. తమిళనాడులో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు మనలో చాలామంది క్రైస్తవులు కూడా కాస్త ఉదారవాదులు బయలుదేరారు. ఎలాంటి ఉదారవాదం అంటే వాళ్ళు మన పండగకు వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు ఉందో లేదో అది నీ ఇష్టంకి వదిలేస్తున్నాం. వాక్యం ఏంటంటే ఒక అన్యజనుడితో కలందరూ నువ్వు పాపి అయిపోయావు, కానీ వాడు చేస్తున్న యాక్టివిటీ చేయడం ద్వారా ఏమవుతావు? పాపి అవుతావు. ఇప్పుడు వాడు చెడు చేస్తే నువ్వు చెడు చేస్తే చెడ్డవాడు అవుతావు. వాడు ఇంటికి వెళ్ళడం ద్వారా వాడితో మాట్లాడి నువ్వు చెడిపోవు, నువ్వేం పాడైపోవు. కాకపోతే వాడు చేస్తున్నట్టుగా సృష్టికర్తను ఆరాధించకుండా ఇంకేదైనా ఆరాధిస్తే అది నువ్వు చేస్తే అది ఏమవుతుంది? అది పాపం అవుతుంది. మరి ఎందుకు చేస్తున్నారు? కొందరు రైతులకి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎవరో పాస్టర్స్. ప్రార్థన చేయడం తప్ప? ప్రార్థన చేయడం తప్పు కాదు. యెహోవా పేరిట ప్రార్థన చేయడం, యెహోవా కృతజ్ఞత చెల్లించడం పాపమే కాదు. కానీ వాళ్ళు చేస్తున్నట్టుగా మాత్రం మన పంటకు పంట వచ్చిందని చెప్పి ఈ పంటను బట్టి, ప్రకృతిని బట్టి ఆనందించడం తప్పు. కానీ పంటనిచ్చిన దేవుని బట్టి కృతజ్ఞత చెప్పడం మాత్రం రైట్. అంతే కదా. ఇప్పుడు ఒక క్రైస్తవుడు పంట వేసాడండి, వ్యవసాయదారుడు అండి, ఆయనకి పంట వచ్చింది. దేవుడికి ఏం చేయొచ్చు? తండ్రి నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, నీకు మహిమ, వందనాలు చెల్లించవచ్చు. కానీ ఆ పంటకు ఆధారమైన సూర్యుని జత కలిపి, వర్షాన్ని జత కలిపి, ఆ కాలాన్ని జతపరిచి దానికి మహిమను ఆపాదిస్తే మాత్రం దేవుడైతే సహించడు. అలాంటివి అయితే మనము చేయకూడదు. ప్రియులారా, ఈరోజు సంఘాలు ఇలాంటి వాటిలో అడ్జస్ట్మెంట్కి వస్తారు. ఈరోజు మనకి క్రైస్తవులకు కాదు కానీ ఇశ్రాయేల్కి ఎన్ని పండుగలు ఉన్నాయి? కోత పండుగ ఉంది. కోత పండుగ ఏంటి? పండిన పంట తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెడతారు. అది ఇది ఒకటేనా? అది ఇది ఒకటి కాదు. ఎక్కడ కూడా కోత కోస్తారు, ఇలా తీసుకొచ్చి పెడతారు. ఇది ఒకటవుద్దా? ఎట్టి పరిస్థితులు కూడా ఒకటి కాదండి. గమనించండి,
ఈ పండుగలు అనేవి మన దేశంలో ఖగోళ శాస్త్రం ఆధారంగా, జ్యోతిషం ఆధారంగా చేస్తారు. కాబట్టి అలాంటి వాటి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు అంటే నువ్వు ఇంకా వాళ్ళకి ఏం చేస్తున్నావు? ఖగోళ జ్యోతిష్యాన్ని నమ్ముతున్నట్టుగా భావించాలి. ఇశ్రాయేల్ పండుగలో మొదటి పండుగ అదే ఫస్ట్ ఫ్రూట్స్, తర్వాత పంటల పండుగ అదే పెంతుకోస్తు పండుగ. ఏదన్నది పెంతుకోస్తు పండుగ, గుడారాల పండుగ. ఇవన్నీ కూడా సూర్య రాసుల ఆధారంగా కాదండి, ఇవన్నీ దేవుని ఆజ్ఞను బట్టి ఇచ్చాడు. ఇశ్రాయేలుకి దేవుడు ఏం చేశాడంటే, మీరు పంట కోసేటప్పుడు కిందన పడినవి ఏరుకోవద్దు. నీ దేశంలో ఎవరైనా పరదేశం ఎవరైనా వస్తే ఏం చేయాలి? దాన్ని వాడికి వదిలేమంటాడు. నువ్వు 6 సంవత్సరాలు పంట వేసి 1 సంవత్సరం ఏం చేయాలి? దానికి రెస్ట్ ఇచ్చేయమన్నాడు. అవన్నీ చేస్తారు వీళ్ళందరూ. కాబట్టి ఈ ప్రకృతి ఆధారంగా ఉన్న ఈ ఆలోచనలు కాకుండా దేవుని ఆధారం చేసుకుని అయితే మనము దేవుని పట్ల నడవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. ప్రియులారా, మన దేశంలో ఉన్నందుకు కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలు చేస్తున్న కార్యక్రమాలని వారితో ఉంటున్నాం కాబట్టి వారికి మీ ఎంతవరకు సహాయ సహకారాలు అందించండి. కానీ ఇక్కడ ఆలోచిస్తే మనం అందరం కూడా సంక్రాంతి అనే దాంట్లో పడిపోయి దేవునికి దూరం అయిపోతుంది. చాలామంది ఈ మధ్య క్రైస్తవులు ఏం చేశారంటే అన్ని ఆచారాలన్నీ తీసుకొచ్చి బైబిల్లో లేనివన్నీ ఏం చేస్తున్నారు? క్రైస్తవానికి ఆపాదించి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటిలో మాల, ఏ మాల అంటే అది మరియమాల, యేసుమాల అంటే తీసుకొచ్చి పెట్టారు. ఎలాంటి చేయొచ్చా? అన్యాచారాలు. వాళ్ళు 40 రోజులు మాలలు పెట్టారండి. మనం కూడా అలాంటి మాటలు వేయచ్చా? చేయొచ్చా? అసలు పండుగలు అవన్నీ క్రైస్తవులకు ఉన్నాయంటారా? ఒకసారి ఆలోచించండి. కొలసీ పత్రికలో చెప్తాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో చూద్దామండి. 16వ వచనం నుంచి, కాబట్టి అన్నపానముల విషయంలోను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనూ మీకు తీర్పు తీర్చిన ఎవరికనే అవకాశం ఇవ్వకండి. అంటే పండగల విషయాల్లో వాటిలో మనం ఎవరికి కూడా ఏమవ్వకూడదట? దేవుని పిల్లలుగా నిన్ను, నీ విశ్వాసాన్ని మరొకరు ప్రశ్నించేదిగైతే ఉండకూడదు. అంటే ఈరోజు అందరూ ఏం చేస్తున్నారు? జరిపిస్తున్నారా లేదా అంటే అనకూడదు. కానీ వాళ్ళు రకరకాల మాలలు ఉంటాయి. మనోళ్ళు కూడా ఒక మాల పెట్టి, అరే మీరు మమ్మల్ని చూసే కాపీ పేస్ట్ గల అంటున్నారు. ఏమన్నారు? మీరు మమ్మల్ని చూసి మీరు మాల పెట్టుకున్నారు, మీరు మమ్మల్ని చూసి ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ అవసరం మనకి? ఇంకొందరు అయితే తెలంగాణలో ఉన్న పాస్టర్స్ అయితే ఏం చేయాలి తెలుసండి, అక్కడ ఉన్న ఒక ఫేమస్ పండుగ బతుకమ్మ పండుగ చేస్తారు. అంటే ఆ బతుకమ్మను తీసుకొస్తారు, పూలతో అలంకరిస్తారు. అలంకరించిన దాని చుట్టూ ఏం చేస్తారు? పాట పాడుతూ తిరుగుతుంటారు. అలాంటిది మనం ఒక సాంగ్లో పెట్టాం, అంత్యకాల తీర్పు అనే. దాంట్లో చూస్తుంటారు మా క్లిప్. అది పాస్టర్లు అందరూ తిరుగుతుంటారు దాని చుట్టూ. ఆలోచించండి. ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనల్ని విమర్శించే వాళ్ళకి ఒక అవకాశం అయితే ఇచ్చేస్తాను. అవన్నీ చేయడం అవసరం? లోకల్గా ఓకే, ఇష్టపడి తప్పలేదు, కానీ దాన్ని ఆచరించడానికి అయితే బైబిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి నువ్వు సంతోషించు, కానీ నిన్ను చేయమనేది బైబిల్ అయితే చెప్పలేదు. వాళ్ళు చేసిన తప్పు నువ్వు అనొద్దు, ఎందుకంటే వాళ్ళ విజ్ఞత వాళ్ళకి తెలుసు కదా. కానీ నీకు మాత్రం అది ఏమవుద్ది? నీ దేవుడిని యెహోవాను బట్టి, యేసుక్రీస్తుని బట్టి. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలామంది నిందించడానికి, దూషించబడడానికి దేవునికి, వాక్యానికి అయితే అవకాశం ఇస్తున్నారు. ప్రియులారా, ఈ పండుగ, అమావాస్య అనువాటి విశ్రాంతి దినం విషయంలో మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వకండి. అవకాశం ఇవ్వకండి అంటే ఈరోజు మనం అందరూ ఏం చేస్తున్నామండి? అదే పనిగా అవకాశం ఇవ్వడానికైతే సిద్ధపడిపోతున్నాం. ఇలాంటివి చేస్తే దేవుడు ఇష్టపడతాడా? ఒకసారి ఆలోచించండి. ఇలాంటివి చేస్తే దేవుడు ఇష్టపడతాడా? దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం మీద క్రైస్తవ్యం, విశ్వాసం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. క్రీస్తు సరళతలో నుంచి, క్రీస్తు యొక్క పవిత్రతలో నుంచి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నుంచి తప్పిపోయి మనుషుల ఆలోచనల పద్ధతులు ఇప్పటికే క్రైస్తవం ఏమైంది? వెళ్ళిపోయిందంటే ఇప్పుడు మనుషులు చెప్పినట్టుగా చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పినట్టుగా ఎవరు చేయట్లేదు. ఏ ప్రాంతంలో ఉంటే ఆ సాంప్రదాయాలు పాటించుకుంటూ వెళ్ళిపోతే ఇక దేవుడు ఎందుకు, ఆయన ఆజ్ఞలు ఎందుకు? ఏ ప్రాంతవాసులు వాళ్ళకి నచ్చినవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా క్రైస్తవుడు అనిపించుకుంటే ఎందుకు? క్రైస్తవుడు ఎందుకు? అసలు క్రీస్తుని వదిలేస్తే సరిపోదు కదా. నీకు అట్టే ఉండాలనుకుంటే అట్టే ఉంటే మంచిది కదా. కానీ ఈరోజు మాత్రం అందరూ దాని వైపే వెళ్ళడానికి ఇష్టపడతారు. మనం కూడా ఆనందించాలి కదండి, మనం కూడా సంతోషించాలి కదండి, మనం కూడా చేస్తే తప్పేటండి. ఎస్, మన ఈ దేశవాసులం కాబట్టి
ఈ దేశంలో ఉన్న సాంప్రదాయాలకి గౌరవించండి, చెప్తున్నా కదా, దాన్ని గౌరవించండి. వాళ్ళు చేస్తున్న వారిని ఓకే గో హెడ్ అనండి. వాళ్ళని మీరు నిందించకూడదు, వాళ్ళని మీరు వ్యతిరేకించకూడదు, వాళ్ళని మనం ఏం చేయకూడదండి, దూషించకూడదు. కానీ వారు చేసింది మాత్రమైతే వాక్యానుసారంగా ఉంటే చేయండి, లేదంటే మాత్రం చేయకండి. ఇలా ఉండాలి కానీ వేరే విధంగా అయితే ఉండకూడదు. దేవునికి ఆరాధన చేయాలి కానీ పంటకు ఆరాధన చేద్దాం, సూర్యుడికి ఆరాధన చేద్దాం, అవునా, మరొక దానికి ఆరాధన చేద్దామంటే మాత్రం దేవుడు ఇష్టపడ్డు. అలా ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఏమంటాడు తెలుసండి? రోమిలు రాసిన పత్రిక నుంచి 1వ అధ్యాయంలో, రోమిలు రాసిన పత్రిక నుంచి 1వ అధ్యాయంలో తీయండి. రోమపత్రిక 1వ అధ్యాయంలో ఎక్కడి నుంచి చదువుదామంటే 21 నుంచి చూద్దాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపడం లేదు, కానీ తమ వాదములు ఎందుకు వ్యర్థులేరి, వారి అవివేక హృదయం అంధకారమైన, తమ జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులు, వారు అక్షయుడగు దేవుడు మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పశువుల యొక్కయో, చతుష్పద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయమును దురాశను అనుసరించి తమ శరీరమును పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్త ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడు ఉన్నాడు. ఆమేన్ కదా. ఒకవేళ ఇలాంటివి ఎవరైనా చేస్తే మార్చేస్తున్నారు. ఇప్పుడు చేస్తే తప్పేంటాడు. అది ఇశ్రాయేలుకి ఇచ్చాడు ఆజ్ఞ, క్రైస్తవులకి ఎక్కడైనా ఆజ్ఞ ఇచ్చాడా మీరు ఇలాంటివి చేయొచ్చని? అయినా క్రైస్తవుడు శరీర సంబంధమైన విషయంలో ఆనందించాలి, ఆత్మ సంబంధం విషయాల పట్ల ఆనందించాలి. మీరు దేని బట్టి ఆనందించాలి? శరీర సంబంధమైన వాటి బట్టి మనం ఆనందించే పరిస్థితి లేదు. ఎందుకంటే మనందరూ ఎవరు? శరీరము దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉంచేశారు. లోకము దాని ఇచ్చలకి శరీరాన్ని దాని ఇచ్చలను ఏం చేశారు? సిలువేశారు లేదా? యేసుక్రీస్తు అన్నది. అలా సిలువేసినప్పుడు మరలా శరీరానుసారంగా ఆలోచించడం, మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మన ఆత్మానుసారంగా జీవించుకుంటా పరలోకం మీద దృష్టి పెట్టకుండా భూమి మీద సంతోషాలు ఆనందాల మీద దృష్టి పెడుతుంటే మీరు ఎలా క్రైస్తవులు కాగలరు? అలాంటి వారందరూ సృష్టాన్ని పూజించడానికి, ఈ సృష్టిలో ఉన్న వాటిని బట్టి ఆనందించడానికి ఆలోచిస్తారు కానీ సృష్టికర్తని ఆరాధించడానికి, సృష్టికర్త యందు ఆనందించడానికి అయితే ఇష్టపడట్లేదు. మరి మన మనస్తత్వం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకోండి. క్రైస్తవాన్ని కలగాపులగం చేసేవారు, క్రైస్తవాన్ని కలిపి చేరిపి అనేక మంది ఇప్పటికే క్రైస్తవులు అయితే చొరబడ్డారండి. యోధా పత్రికలు మనం చదువుకున్నాం కదా, అనేకులైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు సంఘములకు చొరబడ్డారు. అపోస్తలుల గారు 20వ అధ్యాయంలో కూడా చెప్తున్నమాట, వారు మందను కనికరింపకుండా తీసుకెళ్ళిపోతారట. క్రూరమైన తోడేలు కదా, ఇది చేస్తే తప్పెట్టి, ఇదిగో బైబిల్లో కూడా పంట కూర్చున్న తర్వాత పండగ చేశారు, ఆ పండగ ఈ పండగ ఒకటే అంటారు. ఆ పండగ ఈ పండగ ఒకటా? ఇశ్రాయేలు చేసేది ఈరోజు ఈ దేశంలో ఉన్న వాళ్ళు చేసింది ఒకటవుద్దా? ఒకటైతే మరి ఇశ్రాయేల్ జాతిని ఎందుకు వాళ్ళు భారతీయులను పిలబడవచ్చు కదా? లేకపోతే భారతీయులు అనేవాళ్ళు యూదు జాతిని పిలబడవచ్చు కదా? ఎందుకు మనం భారతీయులను పిలబడుతున్నాం? అది వేరు ఇది వేరు. వాళ్ళ పండగలు వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, మన దేశ పండగలు వేరు, మన దేశ సాంప్రదాయాలు వేరు. ఇందును బట్టి మనం ఏం తెలుసుకొచ్చాడండి, అలా చేసేవాడు ఎవరైనా ఉంటే దేవుడు వారిని ఏమంటారంటే, వాడికి ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తున్నాడంటే, ఇదే అధ్యాయంలో ఏం చేశాడు చూడండి, 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొలకపోయారు కనుక చెయ్యరాని కార్యాలు చేయడానికి దేవుడు వారిని భ్రష్టత్వానికి అయితే అప్పగించేశాడు. అటివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టతం చేత, లోపం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారి కొండుగాండ్లు, అపవాదుకులు, దేవదూషులను, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవారిని కల్పించేవారు, ఇంకేమన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారును, అనురాగరహితులు, నిర్దయులను, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగిన వారట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దినాల్లో మనము క్రైస్తవుడిగా, పరలోక సంబంధిగా, ఆత్మీయుడిగా, దేవునిచే ప్రత్యేకించుకున్నవాడుగా, ఈ లోకం నుంచి వేరు చేయబడిన వాడుగా ఉన్న మనము చేస్తున్నది ఏంటి, చేయవలసింది ఏంటో మీరు ఒక్కసారి అయితే ఏం చేయాలండి, ఆత్మ పరిశీలన అయితే చేసుకోవాలని అయితే ప్రభునందు మీకు తెలియజేస్తున్నాను. గమనించండి, ఈ పండగలు చేయడం అనేది దేవుడికి ఇష్టమైతే ఆయన మనకి ఇప్పుడు క్రైస్తవ్యం ఇచ్చి ఉండేవాడు కదా.
అవునా? ఇవన్నీ క్రీస్తునందు మనకి ఇశ్రాయేలు చేస్తున్న పండగలే. అది ఛాయే కానీ అసలు వాస్తవ రూపం అయితే కాదన్నాడు. ఛాయ్ అంటే ఏంటి? నీడ. నీడ ముఖ్యమా? ఆ నీడను కలిగి ఉన్న వ్యక్తి ముఖ్యమా? నీడ ముఖ్యమా? దేన్నైతే నీడ కలిగి ఉందో ఆ వస్తువు ముఖ్యమా? నీడ అనేది వెళ్తున్నానని చెప్పి ఉంటుంది, తర్వాత ఏమవుద్ది? కనబడుకొని పోద్ది. ఛాయ్ అనేది అదే ఆ వస్తువైన వ్యక్తి అయినా ఏమంటాడు? పర్మినెంట్ కొంటలేదా? కాబట్టి అసలు స్వరూపము ఎక్కడుంది? క్రీస్తునుంది. ఆ ఛాయ సంబంధమైన దాన్నే దేవుడు వద్దనేస్తే ఈరోజు ఛాయ్ పట్టుకొని వేలాడుతున్నారు. లోక ఛాయల్లోనే చూచాయిగా వెళ్ళిపోతున్నారు, కానీ క్రీస్తు అడుగుజాడలో మాత్రం నడవడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. దీనివల్ల నిష్కల్మషమైన నిందారహితంగా ఉండవలసిన క్రైస్తువుల విశ్వాసం కలంకంతో, అంటే చెడుతనంతో, అజిత్రీంద్ర దోపుతో హృదయం నింపబడుతున్నాయి, దేవునికి దూరం చేయబడుతున్నాయి. కాబట్టి ప్రతి వారు కూడా మీరు ఆలోచించాలి, మనము ఇది చేయొచ్చే చేయకూడదా? యూదులు వాళ్ళు ప్రత్యేకంగా ఉండేవారు. దేవుడిగో మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు నా ప్రజలు అన్నారు. అలా ప్రజలుగా ఉండవలసిన వారు ఏమయ్యారంటే కొందరు ఆయా దేశాల్లో ఉన్నవారితో సంబంధాలు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అలా పెళ్ళిళ్ళు చేసుకుని యూదుల నుంచి సపరేట్ అయిన ఒక తెగ ఉంది. ఆ తెగని ఏమంటారు తెలుసా? ఏమంటారు దాన్ని? సమరయులు. సమరయులు ఎవరో తెలుసండి? యూదులకి అన్యులకి పుట్టిన మిశ్రమ సంతానం, క్రాస్ బ్రీడ్. మన భాషలో చెప్పాలంటే సంకర చేయబడినవారు, సంకరం చేయబడినవారు. అంతేనా? ఆ సంకరం చేయబడిన వారిని యూదులు ఏం చేసేవారు? చాలా చిన్న చూపు చూసేవారు. ఈరోజు క్రైస్తవులైన వారు కూడా ఏమారంటే క్రీస్తుతో కలవబడ్డారు, క్రీస్తుతో జత చేయబడ్డారు, క్రీస్తును ప్రతిష్ఠించబడ్డారు, క్రీస్తు కొరకు జీవించవలసిన వారు మళ్ళీ లోకంతో ఏమవుతున్నారు? క్రాస్ చేయబడుతున్నారు. అంటే వీళ్ళు ఏమవుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీగా కొంత సంకరం అయితే అవుతుందా లేదా? డిస్టర్బ్ అవుతుందా లేదా? ఈరోజు లోకాచారాలని బలవంతంగా క్రైస్తవులు తీసుకొస్తున్నారు. దీనివల్ల అన్ని జనులు వచ్చి క్రీస్తుని అంగీకరిస్తారంటే చేయండి, తప్పలేదు. కానీ దీనివల్ల అన్ని జనులు రారు సరికదా, వారి మధ్య దేవుని నామం దూషించబడడానికి అయితే ఒక కారణం అవుతుంది. ఈ మధ్య ప్రతి మతం కూడా చాలా సున్నితం అయిపోయిందండి. ఏ మతం గురించి ఎవరు విమర్శించిన ఏమవుతుంది? గొడవలు వస్తున్నాయి లేదా? కాబట్టి ఇలాంటి నేపథ్యంలో వారి ఆచారాలని, వారి సాంప్రదాయాలు నువ్వు చేయడం ఎంతవరకు కరెక్టు? ఈ గొడవలు పెట్టడానికి కానీ, ఏమంటే వాళ్ళ వల్ల మనం చిన్నపోవడానికి కానీ ఉపయోగం అయితే ఏమైనా ఉందా? ఆలోచించండి సోదర సోదరిమణులారా. కాబట్టి ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలనుకున్న ప్రతివాడు ఏం చేయలేటండి? సృష్టికర్తన వైపు తిరగండి, అంతేగాని అన్ని ఆచారాల వైపు తిరగకూడదు. గలతీ పత్రిక నుంచి ఇంకో మాట చూద్దామండి. గలతీ పత్రిక నుంచి 5:9 చూద్దాం. గలతీ పత్రిక 5:9 చూద్దాం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయను. పులిసిన పిండి కొంచెం ఉంటే చాలు కదా, మొత్తం అంతా ఏమైపోద్ది? నాశనం. ఈరోజు ఇలాంటి పులిపిండి చాలా ఎక్కువైపోయింది క్రైస్తవంలో. అంతేనా? పులిపిండి ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే క్రైస్తవ విలువలు, క్రైస్తవం యొక్క లక్ష్యం అనేది దెబ్బతింటుంది. దేవుడు ప్రియమైన పిల్లలారా, క్రైస్తవ విలువలు, క్రైస్తవ లక్ష్యం ఏమవుతుంది? దెబ్బతింది. మనలో పులిపిండి ఉండకూడదండి. పులిపిండి అంటే పులిపిండి దేనితో చూపించారు బైబిల్లో సాదృశ్యం? దేని సాదృశ్యం? పాపం, లోకాచారాలు, తప్పుడు పద్ధతులు, తప్పుడు విధానాలు, ఇవన్నీ ఏంటండి? పులిపిండి. ఈరోజు ఆ పులిపిండి ఉందా లేదా? ఒకరిని చూసి ఒకరు చెడిపోతున్నారండి. ఒకరిని చూసి ఒకరు బాగుపడడం మానేసి ఒకరిని చూసి ఒకరు ఏమవుతున్నారండి? ఇది నిజం చెప్పాలంటే క్రైస్తవులు చాలా క్లియర్గా వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. పులిపిండి కొంచెమైనా ముద్దంతా పులిసిపోతాడు. ఎవరో ఒకరు చేస్తాడు పాస్టర్లు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? రెడీ అవుతున్నారు. చేస్తే తప్పేటట ఇగో ఇలాంటి వాళ్ళు బయలుదేరుతారు. బైబిల్ పై సరైన జ్ఞానం ఉంది. వాళ్ళు ప్రవీణ పగడాలు కానీ ఇంకొందరు ఉన్నారండి, హిందూ గ్రంథాలపై మిగతా వాటిపై చాలా బ్రహ్మాండంగా వాదిస్తారు. కానీ ఈ విషయంలోని అసలు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు లింకప్ చేసేటప్పుడు క్రొత్త నిబంధనలు క్రైస్తవులు చేయొచ్చే చేయకూడదు కనీసం ఆలోచించలేదా? ఆయన లేడు కాబట్టి మనం ఆయన గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. కానీ వాస్తవంగా అయితే చేయొచ్చు అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అసలు చేయొచ్చా? ఇప్పుడు దేని బట్టి సంతోషించాలి? భూమి మీద నీతి న్యాయములు కనపరిచి కృపను కనుకరిస్తున్న దేవుని బట్టి సంతోషించాలి. కానీ ఓ పంటను బట్టో లేకపోతే ఒక పాడిని బట్టో, ఇంతేనా సంతోషించడం ఏంటండి? అవన్నీ ఇచ్చిన దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి, కానీ వాటి బట్టి ఇది కాదు. కాబట్టి పులిపిండి క్రైస్తవ్యం అనేది ఈ మధ్య ఏమైందండి? పులిపిండి క్రైస్తవ్యం అందామా, దాన్ని నకిలీ క్రైస్తవ్యం అందామా, లేదంటే సంఘంలో జ్వరపడిన దొంగలు అందామా? ఏమందాం? మీరు ఏదైనా టైటిల్ పెట్టండి అంటారా? ఈ పులిపిండి అనేది ఈ సమాజంలో ఎక్కువ పెరిగిపోతుంది. అలాంటి వరకు దేవుడు ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే, ఇదిగో
అట్టివారు సృష్టికర్తకు ప్రతిగా దేని ఆరాధిస్తున్నారు? సృష్టమునే పూజిస్తున్నారు. బతుకమ్మలు చేసే పాస్టర్లు విశ్వాసులు, సంక్రాంతులు చేసే పాస్టర్లు విశ్వాసులు, మిగతా ప్రకృతి సంబంధమైన వాటిని చేసే ప్రతి పాస్టర్ విశ్వాసం ఎవరంటే వాళ్ళందరూ ఎవరు? పులిపిండి క్రైస్తవులు, నులువెచ్చని క్రైస్తవులు. అటు చల్లగా ఉండరు, ఇటు వెచ్చగా ఉండరు. వాళ్ళు ఎవరు? నులువెచ్చని స్థితిలో ఉంటారు. మరి మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ప్రియమైన వాళ్ళ ఒక దినానికి ప్రయారిటీ ఇచ్చి ఈ దినం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటే ఎంత అవ్వేకండి. దేవుని దృష్టిలో దినాలకు ప్రత్యేకత లేదు. ఆ దినంలో ఉన్నవాడికే ప్రత్యేకత ఉండదు, కానీ దినాలు బట్టి అయితే లేదు. కాబట్టి ఈరోజు సంస్కృతి పేరుతో మిశ్రమ ఆరాధన అయితే జరుగుతుంది. ఇవన్నీ ఏంటండి? ఇది క్రీస్తుని లోకానికి కలిపి చేసే ఆరాధన. ఇది మిక్స్డ్ ఫ్రూట్. ఈ మిక్స్డ్ ఫ్రూట్ దేవుడు నచ్చుతాడా? మీకు అన్నంతో పాటు కొన్ని రకాలు కల్పించేసి తినడానికి వీలు కాలని మీరు తింటారా? ఆలోచించండి. దేనికి దానికే సపరేట్గా వాళ్ళు. ఇప్పుడు అన్నము సపరేట్గా వండుతాం, కూర సపరేట్గా వండుతాం, చారు సపరేట్గా వండుతాం. అన్నము, కూర, చారు అన్నీ కలిపి వండేస్తారు. ఏంటి సోషల్ మీడియాలో ఒక రీల్ వైరల్ అవుతుంది. సాంబార్ చేస్తుంది తల్లి. ఏం చేసిందండి? సాంబార్ చేస్తుంది. సాంబార్ చేసి నాకు కూర అంటే అందులోని ముక్కలన్నీ ఏరేస్తుంది. ఓకేనా? నాకు సారు ఏమంటే ఆ ముక్కలు వడగట్టేసి పై తేటేస్తుంది. నాకు సాంబార్ ఏమంటే మొత్తానికి కలిపేస్తుంది. అలా ఏంటి అయిపోయినట్టు క్రైస్తవులు ఈరోజు సాంబార్ క్రైస్తవులు అయిపోయారండి. ఏంటి సాంబార్ ముక్కలు ఎవరికి ఏం కాస్త ముక్కలు పెట్టడం, ఒకసారి సారు వేయడం, ఒకటి కలిపి నెట్టు వేస్తున్నా. అన్నీ కలిపేస్తే బాగుంటుందా? అన్నము, చారు, కూరగాయలు అన్నీ వేసి ఒకేసారి మీరు అన్నం వండేస్తే ఎవరైనా తింటారా? అన్నం సపరేట్గా ఉండాలి, చారు సపరేట్, కూర సపరేట్గా ఉండాలి. అప్పుడు ఇష్టమైతే చారు కలుపుకుంటాడు, ఇష్టమైతే కూర కలుపుకుంటాడు, లేని చారుతో తింటాడు, లేని కూరతో కలిపి తింటాడు. అంతేనా? అది రెండు ఇష్టం లేకపోతే పెరుగుతో తింటాడు అన్నం. ఆ కలపడం మనం ఏమవుద్దంటే తిన్నా కాస్త వీలుగా ఉంటుంది, తినేవాడికి సౌలభ్యంగా ఉంటుంది, తినేవాడికి అసహ్యకరంగా అభ్యంతరకరంగా అయితే ఉండదు. అది కానీ ఈరోజు క్రైస్తువులు మిశ్రమ ఆరాధన చేశారు. క్రీస్తును కేంద్రంగా చేసుకుని ఆరాధించవలసిన ఆరాధన కాస్త ఈరోజు ఏమైపోయిందండి? డైవర్ట్ అయిపోతుంది. అంటే డైవర్ట్ చేసే క్రైస్తవులు ఎక్కువైపోయారండి. డైవర్ట్ చేస్తున్నారు. ఇది అపవాది పన్నాగమో లేదా క్రైస్తవ శత్రువుల పన్నాగమో తెలియదు, కానీ ఏమవుతుందంటే రాను తేడా అయితే జరిగిపోతుందండి. మీరు గమనించండి. కాబట్టి ఇప్పుడు కూడా మన క్రైస్తవులు ఏం చేస్తారంటే ఇశ్రాయేలులు చేసిన పండుగలు చేస్తుంటారండి. ఏ పండుగలు అవి? కోత పండుగలు, ప్రథమ ఫలముల అర్పణ పండుగలు చేస్తున్నారు లేదా? ఆ పండుగలు చేసి ఏం చేస్తారు? పండుగ చేయమని ఎవరిని చేస్తుంది? ఎవరు? వాళ్ళు చేస్తారా బాబు, నువ్వు చేసుకుని అవసరం. వాళ్ళు సొంత చేస్తావు, నువ్వు చేసుకుంటూ పెట్టి. వాళ్ళు మేకలు, పొట్టేలు, ఎద్దులు బలిత్తు నువ్వు విత్తనం పెట్టి ఏమైనా మనం ఇవ్వం కదా. మన పని ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాంటే మన క్రైస్తువులు అంటాడు. వాళ్ళు తప్పు చేస్తే దేవుని సన్నిధిలో గోవుని పట్టుకొట్టుకుని నెత్తి మీద బూడి పూసుకుంటూ పెట్టి ఎక్కడ గ్లామర్ దెబ్బతింటుందో, ఎక్కడ స్కిన్ ఎలర్జీ వస్తుందో చేసుకుంటూ పెట్టి అలా చేయవు కదా. ఇక్కడికి వచ్చారు క్రైస్తవుని అంటావు, కానీ నీకు అనుకూలంగా ఉన్నవాడి దగ్గరికి వచ్చారు క్రైస్తవులు ఏమన్నా తెలుసండి? ఈ క్రైస్తవ్యంలో ఇలాంటి మిశ్రమీలు ఎక్కువైపోయారండి. అంటే సంకరం చేయబడ్డ వారికి సంకర అయిపోయిందని. నిజం చెప్పాలంటే స్వచ్ఛమైన క్రైస్తవ విలువలు, స్వచ్ఛమైన పరిశుద్ధత, స్వచ్ఛమైన ఏమంటే ఆ యథార్థత, దేవుని కేంద్రంగా ఆరాధించిన ఆరాధన ఏ రోజో క్రైస్తవం నుంచి దారి తొలగిపోయిందంటే. యేసుక్రీస్తు వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలాంటివన్నీ లోకంలో జరిగిపోతున్నాయి. మొదటి శతాబ్దంలో ఇలాంటి అండి అనేకమైనవన్నీ చేయడం ప్రారంభించారు. కాబట్టి ఈ తరంలో మనమైనా ఏం చేద్దామంటే ఇది క్రీస్తుకు మహిమ తెచ్చేదా కాదా? మీరు క్రీస్తు కొరకు జీవిస్తున్నారు, క్రీస్తు కోసం బ్రతుకుతున్నారు. అదే సమయంలో మిగిలిన వారిని కూడా మనం ఏం చేయాలంటే వారు బ్రతకడానికి వీళ్ళకి కలగజేయాలి. వాళ్ళు బ్రతకడానికి ఏం చేయాలంటే మన వంతు సహకారం అందించాలి. తప్పితే మతం పేరుతో, విశ్వాసం పేరుతో చంపుకోవడం, అసహించుకోవడం అనేది చేయనేకూడదు. బైబిల్ ప్రకారం దేవుడు మనకు చెప్పలేదు కాబట్టి మనం దాన్ని ఏం చేయకూడదండి? ఆచరించకూడదు. అంతేగాని చేసేవాడిని తప్పట్టమని దేవుడిని చెప్పాడేటి. అవన్నీ రుచి చూడడం ద్వారా, వాడుకోవడం ద్వారా ఏమవుతుందట? నశించిపోతాయి. అది వాళ్ళకే కొలసి పద్ధతులు చెప్తాడు. ఒకసారి చూద్దాం. కొలసి పత్రిక 2:16 కాబట్టి అన్న పనుల విషయంలోను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అన్న వాటి విషయంలోను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. ఆలోచించండి. ఇంకా అలా కిందకి చదువుకుంటూ వెళ్తే అతి వినయాశక్తుడే దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు.
తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఒప్పొంగి శిరస్సును హత్తుకున్న వాడు ఎవడను మీ బహుమానం అపహరింపనీకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరం కీలు చేతను నరముల చేతను పోషించబడి అతుకుబడింది దేవుని కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. 20 వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయం మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దని విధులకు మీరు లోబడినేలా అవన్నీ వాడుకునే చేత నశించిపోతాయి. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలో, దేహశక్తి విషయంలో జ్ఞానరూపకమైనవి ఇచ్చున్నాయి, కానీ శరీరం ఇచ్చే నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చెందినైతే ఇవన్నీ వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేసుకోనండి. ఇతరులు వాళ్ళ విశ్వాసాల ప్రకారం, ఇతరులు వాళ్ళ యొక్క నమ్మకాల ప్రకారం చేసుకోనండి. అవన్నీ వాడుకొని నశించిపోతాయి. అలాంటి వాడుకొని చేత నశించిపోయి ఈ స్వేచ్ఛ ఆరాధనలో నువ్వు వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మన స్వేచ్ఛ ఆరాధన అనేది చేసామంటే మనకి ఇష్టం వచ్చిందని, మనకి ఇష్టం ఆరాధిస్తాను పద్ధతిలోకి వచ్చిందన్నమాట. అలాంటి క్రైస్తవుడు చేయొచ్చా? మనం ఎలా ఆరాధించాలి, ఆరాధికుడు ఎలా ఉండాలి, ఆరాధికుడు దేవుని ఆరాధించేటప్పుడు ఎట్టి పరిస్థితిలో ఉండాలి, ఇలాంటివన్నీ వాక్యం ద్వారా ఎన్నోసార్లు ఎందుకు హెచ్చరించాడు దేవుడు? కాబట్టి ఈ ప్రపంచంలో జరుగుతున్న వాటిలో మనుషుల పద్ధతుల్ని, అంటే మనుషుల ఆలోచనలు మీరైతే ఫాలో అవ్వకూడదు. ఎవరిని ఫాలో అవ్వాలి మనం? ఇప్పటికే చాలామంది అండి మరి మనుషులు దయ సంపాదించుకోవాలని, మనుషులు వాళ్ళ మెప్పు పొందాలని, ఈయన ఒక ప్రత్యేకమైన వాడికి చెప్పుకోవడం కోసం ఏం చేస్తారంటే బైబిల్కి అగానిస్ట్గా కొన్ని పద్ధతుల్ని, కొన్ని ఆలోచనలు అయితే తీసుకెళ్తున్నారు. క్రైస్తవ్యమా మీరందరూ కూడా ఎవరు మోసగాడో, ఎవరు అబద్ధికుడో, ఎవరు వాక్యానికి బెండంగా వెళ్తాం చూసేవన్నీ ఖండించండి. క్రైస్తవులు ఖండించండి, అన్యజనులు కాదు. వాళ్ళకి ఏం తెలియదు పాపం, అమాయకులు. అంటే ఇతర మత విశ్వాసం వాళ్ళు ఏం మీరు ఖండించకండి, వాళ్ళే మీరు దూషించకండి, వాళ్ళకి ఏం తెలియదు. అన్నీ తెలిసిన వాడు ఈ విశ్వాసాన్ని అపవిత్రపరిచి సృష్టికర్త ఘనతను అవమానంగా మార్చి యేసుక్రీస్తు వారి త్యాగాన్ని నిష్ప్రయోజనం చేస్తున్న వారిని మీరు అందరూ ఏం చేయాలంటే ఖచ్చితంగా ఖండించాలి, గద్దించాలి. కావున ఈరోజు సంక్రాంతి క్రైస్తులుగా మారిన ఆ సంకర క్రైస్తులుగా మనం చెప్పాలి, అరే బాబు వాక్యం ఉందా అని అడగాలి. అంటే పండగలకి వెళ్ళేవాళ్ళు నేను తిట్టట్లేదండి, హిందువులకి సంక్రాంతి పండగగా చేస్తున్న వాళ్ళ కోసం నేను అంటున్నాను, మర్చిపోకండి. అంతేనా? అయినా దేవుడి సన్నిధిని మనిషి పండగకి వెళ్ళం పెట్టండి. దేవుడి సన్నిధి ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలి? దేవుడి సన్నిధిలో ఉండాలి. అంతేనా? రైట్. పోనీ ఎక్కడికైనా వెళ్తే ఇలా అప్పుడు ఆరాధన చేస్తున్నావా లేదా ఆలోచించుకోండి. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ఈ పులిపిండి అనేది మనలో ఏమాత్రం కూడా ఉండకూడదు. మనం చాలా విషయాల్లో ఏం చేస్తుంటే కన్సిడర్ చేస్తాం, పర్లేదు రైట్ ఇవి ఒకసారికి ఏమైపోద్ది అనుకోండి. అదే మన జీవితంలో ఏం చేస్తుంటే పెద్ద పులిపుండే కొంచెం ముద్దే పిండి అంతా ఏం చేస్తాడట పులి చేసి మన జీవితానికి పాడు చేస్తున్నా లేదా? కాబట్టి పులుపు అనేది మన జీవితంలో లేకుండా, లోకము దాని ఆలోచనలు మన జీవితంలో లేకుండా, క్రీస్తు అంటే ఆయన ఆలోచనలు మన జీవితంలో ఉండేలాగా మనం అందరం ఏం చేయాలండి? జాగ్రత్త పడదాం. ఒకసారి చదువుదాం గలతీ పత్రిక 5:9. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా పులి చేయను కదా, మీరు ఎంత మాత్రం వేరుగా ఆలోచించారని ప్రభునందు మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముకొనిచున్నాను. మిమ్మల్ని కలవరు పెట్టువాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్షణ అయితే భరిస్తాడు. ఎవడైనా క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని క్రీస్తు చెప్పలేని ఎవరైనా చేస్తే వాడు తన శిక్షణ వాడైతే పొందుకుంటాడు. మీరు కూడా శిక్ష పొందుకుంటారా అలాంటివి చేసి? లేదంటే క్రీస్తు ఇచ్చి బహుమానం పొందుకుంటారా? క్రీస్తు వల్ల శిక్షించబడతారా? క్రీస్తు వల్ల రక్షించబడతారా? పండగల వల్ల మళ్ళీ చెప్తున్నాను, రక్షణ వస్తుంది, పండగల వల్ల దేవుని కృప వస్తుంది అనుకుంటే చెయ్యండి. కానీ పండగ వలన చేస్తే పాపము, పండగలు చేస్తే దేవునికి దోషం అనుకుంటే దాన్ని అందరం ఏం చేయాలండి? అన్ని ఆచారాలని, లోకాచారాలని మీరు ఏమాత్రం దాన్ని క్రీస్తునందు వేరుగా ఆలోచించరని అయితే మీకు తెలియజేస్తున్నాను. అలా చేసేవారు చెప్పేవారు ఏమవుతారు? ఖచ్చితంగా పనిషబుల్ కదా. కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే క్రైస్తవ్యం ఇప్పటికే చాలామందికి లోకంపై, శరీరాశలపై కోరికలు వెళ్ళిపోయి విశ్వాసం అనగారిపోతుంది. అలా అనగారిపోయిన విశ్వాసం మరి కాస్త ఇలాంటి విషయాలన్నీ చేస్తే ఏమవుతారు? ఇంకా దేవుళ్ళ గురించి జారిపోతారు లేదా? కాబట్టి క్రైస్తవ విశ్వాసం నానాటికి పరీక్షలు గురవుతుంది. ఇలాంటివి జరుగుతుంటే అర్థం ఏదో తెలుసా? విశ్వాసం నీ పరీక్షకు గురవుతుంది. వాళ్ళు చేసినప్పుడు చేస్తావా లేదా అపోస్తులు నిలబడతావా? ఈ విశ్వాసం పరీక్షకు గురైనప్పుడు ఏం చేయాలి? మీరు ఏ మార్గం ఎంచుకోవాలి? వాళ్ళు చేస్తున్నారు కదా, మనం చేస్తే తప్పేంటి? వాళ్ళు ముహూర్తాలు చూస్తున్నారు, మనం చూస్తే తప్పేంటి? వాళ్ళు కొన్ని శకునాలు చూస్తున్నారు, మనం చూస్తే తప్పేంటి? వాళ్ళు కొన్ని దాన్ని ఏమంటారు, అది ఎదురులు వస్తుంటారు కదా, వాస్తు చూస్తున్నారు, మనం చూస్తే తప్పేంటి? అవన్నీ చేయకండి. వాస్తు చూడకండి, ముహూర్తాలు చూడకండి, ఎదురులు చూడకండి, శకునాలు చూడకండి, ఏవి చూడకండి. అలా చూస్తే మీరు లోకంలో ఉన్నవారిలాగే ఉంటారు, కానీ క్రీస్తులో ఉన్నవారైతే ఎప్పటికీ కారు. కావున దయచేసి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు
క్రైస్తవులుగా క్రీస్తు యొక్క అడుగుజాలు నడిచేవారుగా, క్రీస్తు పోలిక స్వరూపం ఉన్నవారుగా, పరమందున్న దేవుని దృష్టి పెట్టేవారికి ఉంచండి. అంతేగాని మీరు లోకంలో కలిసిపోయి క్రీస్తు పరుగు తీసే వరకు ఉండకండి. మరొక విషయం చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ దేశ సాంప్రదాయాలకు విలువ ఇవ్వండి. ఈ దేశ సాంప్రదాయాలకు ఏం చేయాలండి? గౌరవించండి. బట్ మీరైతే దాన్ని, ఈ పండగలు ముఖ్యంగా దేశ సమగ్రతకు, దేశం యొక్క అభివృద్ధికి, దేశం యొక్క ఒక ఇంధన శోధన శక్తిగా ఉండాలి. కానీ ఈ రిలీజియన్స్ విషయాల్లో మాత్రం గొడవలు పెట్టేవారుగా, సమస్య సృష్టించేవారుగా ఉండకూడదు. వాటిని మనం ఫాలో అయ్యి వారి దగ్గర చిన్నబోయి దేవుడు చెడ్డ పేరు తీసుకొచ్చేవారిగా మాత్రం అయితే ఉండకండి. మీకు క్లియర్గా అర్థమైందా? సంక్రాంతి అనేది అది సూర్యరాశిని బట్టి వచ్చేది. దేవుని ఆజ్ఞలు లేవండి సూర్యుని ఆరాధించాలని కదా. మనం ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన అనుసరించాలి. కానీ ఆయన ఆజ్ఞలను బట్టి ఇశ్రాయేల్ కొంతకాలం పండుగలు ఇచ్చాడు. క్రైస్తవుడికి ఇప్పుడు ఎవరికి ఏ పండుగ కూడా లేనప్పుడు ఇది చేయడానికి సిద్ధమవుతున్నారంటే వారిని సృష్టించిన సృష్టికర్తను అవమానించడానికి, వారి కొరకు ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు వారిని ఏం చేయడానికి అంటే ఇది అవమానపరచడానికే కదా. రోమీయుల పత్రిక 1:25 ఫైనల్గా చదువుకొని ముగించదండి. ఫైనల్ రోమపత్రిక 1:25. అట్టివారు దేవుడి సత్యాన్ని అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమునైతే పూజించి సేవించిరి. కాబట్టి మీరు సృష్టికర్తను ఆరాధిస్తారా, సృష్టాన్ని ఆరాధిస్తారా? మీరే తేల్చుకోండి. పంట పండిందంతే ఎవరిని ఆరాధించాలి? ఇంకో క్లియర్గా చెప్తాను ఒక ఉదాహరణ. మనకి దేవుడు కాలాన్ని ఇచ్చాడండి. ఏమిచ్చాడు? కాలాన్ని ఇచ్చిన దేవుడిని ఆరాధిద్దామా, కాలం చూపిస్తున్న గడియారాన్ని ఆరాధించేద్దామా? పాయింట్ మీకు అర్థమైందా? కాలాన్ని ఇచ్చిన దేవుని ఆరాధన చేద్దామా, కాలం అంటే మన దేని వల్ల తెలుస్తుంది? వాచ్. గడియారాన్ని ఆరాధన చేద్దామా? దేవుడే సమస్తాన్ని ఇచ్చేవాడు. 101:6 కీర్తన సమస్త భూమి నాదే కదా అంటాడు. ఈ భూమి మీద ఏది జరిగినా ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఆయనే పంటనిచ్చాడు. ఆ పంటనిచ్చి దేవుడు కృతజ్ఞతలు చెప్పాలి. కానీ మనం ఈ పంటకు కృతజ్ఞతలు చెప్పడానికి, ఈ ప్రకృతి సంబంధంగా సూర్యుడి కృతజ్ఞతలు చెప్పడానికి దానికైతే మనం ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి అలా చేసేవారందరూ సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించడానికి ఇష్టపడుతున్నారు. సత్యాన్ని ఏం చేస్తున్నారు? అసత్యానికి మారుస్తుంది. ఇది దేవుడు ఇస్తున్న వార్నింగ్. అయితే ఈ సమాజం కోసం మనం ప్రజలతో ఎలా జీవించాలో ఒక మాట కన్క్లూజింగ్ చూద్దాం. కన్క్లూడ్ 12:18 రోమీయుల రాసిన పత్రిక నుంచి 12:18 రోమీయుల రాసిన పత్రిక నుంచి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో మీరు ఎలా ఉండాలట? అది సాంప్రదాయాలకు విలువల గురించి మాట్లాడుకుంటే వారితో సమాధానం ఉండండి. వారితో గొడవ పెట్టుకోకండి. వాళ్ళు చేస్తున్న దాన్ని మీరు ప్రశ్నించకండి. అది వాళ్ళ నైజం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం. మీరు ఇష్టమైతే దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంతేగాని వాళ్ళని మాత్రం ప్రతిఘటించకండి. ఈ సమాజంలో ఈ భారతీయ క్రైస్తవులుగా, భారతదేశ క్రైస్తవులుగా మనం ఏం చేయలేటండి? సఖ్యమైతే సమాధాన మనుషులతో ఏం చేయలేట? సమస్త మనుషులతో సమాధాన పడండి. వాళ్ళు గౌరవించండి. కానీ వాళ్ళు చేస్తున్నట్టుగా మాత్రం అయితే చేయకండి. యోధపతులు అంటాడు కదా, అగ్నిలో నుంచి కొందనైనా లాగండి. కానీ వారు చేస్తున్న వాటి క్రియలు మాత్రం ఏమాత్రం ఒప్పుకోక భయముతోనూ వణుకుతోనూ వారిని ఏం చేయాలట? అగ్ని నుంచి లాగమంటాడు. యోధపత్రిక 1:25 అనుకుంటున్నాను. కాబట్టి మనుషులు చేస్తున్న చర్యలు మీరు చేయకండి. కానీ ఏం చేయాలి? వారికి మన సహకారాన్ని, వారికి మన సహాయాన్ని ఇచ్చి మనుషులందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. కాబట్టి ఇంకే పండుగలు అయినా సరే క్రైస్తవులారా ఆలోచించండి. నీ ప్రభువు చెప్పలేంది, నీ ప్రభువు ఆజ్ఞాపించి నువ్వు చేస్తున్నావంటే నువ్వు క్రీస్తు కంటే గొప్పవాడు ఆయన ధిక్కరిస్తున్నావని ఈ క్రైస్తవాన్ని పాడు చేసే అపవాది అనుచరుడు అని అయితే మారిపోతావు. జాగ్రత్త. దేశ గౌరవాన్ని కాపాడదాం. దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా ఆయన ఆరాధిస్తూ ఆయన నిరంతరము మహింపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థించండి.